హలో అందరికీ, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ వరల్డ్. నా నుంచి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మొన్న మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, ఒంగోలు వెళ్ళాం. అక్కడ మా హస్బెండ్, మా పిల్ల, మా మేనకోళ్ళు అందరం బాగా ఎంజాయ్ చేసామండి. ఇలా కొన్ని పిక్స్ తీసి ఎలా మీకు పోస్ట్ చేస్తున్నానండి, మీకు చూపిస్తున్నాను. తర్వాత రోజు మేమందరం కలిసి బయటకు వెళ్ళామండి, అందరం రెడీ అయిపోయి. తర్వాత అక్కడ రవిప్రియ మాల్ ఫేమస్ అంటే అక్కడికి రవిప్రియ మాల్కి వెళ్ళామండి. రవిప్రియ మాల్కి వెళ్ళాక ఇక రవిప్రియ మాల్కి వెళ్ళాక అక్కడ వాల్ బయట అలాగా బటర్ఫ్లై సింబల్ ఉంటే వచ్చి పాప వెళ్ళి అక్కడ ఫోటో. తర్వాత కార్ ఎక్కించామండి పాపని. అందరికీ హాయిలు బాయిలు చెప్పుకొని కవో ఎంత హ్యాపీగా ఉందంటే తను అంత హ్యాపీగా ఉంది. అలాగ ఒక రౌండ్ వేయించామండి. అలాగా అమ్మ హాయ్, అత్త హాయ్, నానమ్మ హాయ్, తాత హాయ్ అనుకుని హాయిలు అందరికీ చెప్పేసిందండి. అందరికీ చెప్పేశాక లాస్ట్లో కారు మాత్రం దిగనంటదండి. ఎంత కారు కావాలి అని ఏడుస్తుందండి చాలాసేపు. ఆ తర్వాత పైన చాలా గేమ్స్ ఉన్నాయండి. అలాగా ఫుట్బాల్ వేయటము, వాలీబాల్ వేయటము, అక్కడ బంప్ చేయడము, అలాగా చాలా రకాల గేమ్స్ ఉన్నాయండి. క్యాండీ గేమ్ ఒకటి, అలాగా గట్టిగా ఎంత ప్రెస్ చేస్తే వాళ్ళకి ఎంత బలం ఉందో తెలుసుకోవడానికి ఆ గేమ్ ఒకటి, అలాగా రకరకాల గేమ్స్ ఉన్నాయండి. తర్వాత పాప ట్రైన్ ఎక్కుతానండి. అక్కడ స్మాల్ ట్రైన్ ఉంటే పాపని ఎక్కించామండి. స్మాల్ ట్రైన్ అనేది వాళ్ళ అత్తని తీసుకొని వెళ్ళి ఎక్కింది. బాగా గిర్ర తిరిగింది, చాలాసేపు తిరిగింది. నేను వెళ్తే అమ్మ హాయ్, నాన్న హాయ్, అందరికీ హాయిలు బాయిలు చెప్పింది. అక్కడ కూడా చాలాసేపు తిరిగి అది ఒక 20 minutes ఇచ్చారండి టైము. ప్రతిదానికి మనకు టికెట్ ఉంటుంది. టికెట్కి మనం 500 ఛార్జ్ చేసుకుంటే మనం ఏ గేమ్కి ఎంత అయితే పే చేసాలో అంత కార్డ్ నుంచి వాళ్ళే కట్ చేసుకుంటారండి. వేసుకున్నాక అక్కడ టెడ్డీ బేర్ గేమ్ అనేది ఆడామండి. ఆ టెడ్డీ బేర్ని హోల్డ్ చేసి ఒక హోల్ లాగా ఉంది, దాంట్లో వేస్తే మనం టెడ్డీ బేర్ విన్ అయినట్టు. తర్వాత నేను రోల్ కోస్టర్
అలా నియర్లీ ఒక 15 మినిట్స్ వరకు నేను మా కోడలు ఎక్కామండి. తర్వాత మా పాప ఏమో టికెట్ ఏం పే చేయలేదు కానీ దీనికి అలాగా కారు తిప్పేస్తుందంట. అమ్మ కారు జుయ్యి జుయ్యి అంటుందండి అలాగా. ఆ రోలర్ కోస్టర్ మాత్రం ఒక అడ్వెంచర్ అండి మాకు. ఫుల్గా ఎంజాయ్ చేసాము. కానీ అయిన తర్వాత మా హస్బెండ్ అందరం కలిసి బాల్స్ వేసాము. వాలీబాల్ అనేది అందులోకి వేయాలి. టైమర్ ఉన్నంత వరకు ఎన్ని బాల్స్ వేసాము ఏంటన్నది అక్కడే డైరెక్ట్ మిషన్ కౌంట్ ఉందండి. సక్సెస్ఫుల్గా గేమ్ అయితే కంప్లీట్ చేస్తున్నామండి. అందరం వేసాం బాల్స్. వేసిన తర్వాత మా మేనల్లుడితో బైక్ రేస్ అనేది ఆడిచ్చారండి. ఆడారు టక్కని ముద్దేశారండి ఒక్కసారి. 5 నిమిషాలు కూడా ఆడలేదండి ఇచ్చిన టైంలో కూడా. అయిపోయింది అలాగా. ఆ గేమ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఆ తర్వాత మా హస్బెండ్ మా అల్లుడు కార్ గేమ్ ఆడారండి. ఇప్పుడు చూడండి. తిప్పాలి, బలంగా తిప్పాలి గట్టిగా. ఎవరో ఒకరు తిరగండి. వాడు బాగా ఇస్తున్నాడు. సక్సెస్ఫుల్గా కార్ గేమ్ అయితే కంప్లీట్ చేశారండి. తర్వాత బయటకు వచ్చేసి ఇలాగ అందరం ఫిక్స్ చేసుకున్నామండి. తర్వాత హోటల్కి వెళ్ళాము. చక్కగా బిర్యానీ అందరం కుమ్మేసి బిర్యానీ తినేసి చక్కగా ఫోటోలు దిగేసి అందరం బిర్యానీ, చికెన్ బిర్యానీ, బోన్లెస్ బిర్యానీ, బోన్తో బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ. మా వదిన నాన్ వెజ్ తినరా అంటే అలాగా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి మేము టేస్ట్ చేస్తామండి. బిర్యానీ అయితే చాలా బాగుంది. అయిపోయిన తర్వాత మా హస్బెండ్ మేము అందరం ఫొటోస్ ఇలా దిగేసి ఆ ఫొటోస్ అన్నీ నేను మీకు ఇలా షేర్ చేస్తున్నాను. ఇలా మా హస్బెండ్ పోజెస్ చూడండి అసలు ఎలా ఇస్తున్నారు. మా పాప కూడా అమ్మ నాన్న ఫోటో తీ అని చెప్తుందండి పక్క నుంచి. ఇలా ఫొటోస్ అనేవి తీసాను. ఫొటోస్ అన్నీ దిగాక అక్కడ వాటర్ ఫాల్ లాగా బయట వాల్ దగ్గర వాటర్ ఫాల్ లా పెట్టారండి. చాలా బాగుంది అది. చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఒంగోలులో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ వీడియో. Thank you. Please subscribe, like, share and subscribe my YouTube channel Gayatri's World 28. కమెంట్ ద్వారా మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు మీ ఒపీనియన్ పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.